ఉన్నారు కదా, రేవంత్ అన్న పరిపాలన ఎట్లా అనిపిస్తుంది అంకుల్ మీకు? రేవంత్ రెడ్డిది పాలన లోన్లు అవి ఇవి అంటుండే కానీ ఎవ్వరికి అయిన వాళ్ళకి వస్తూనే లేవు లోన్స్. అంటే తెలంగాణ కూడా మరో ఆంధ్ర అవుతుందేమో అని అంటారు కదా, మరి ఫండ్స్ ఏం రావట్లేదు. ఇక ఆంధ్ర అయిపోతే ఇక తెలంగాణలో బతుకు అంతే. తెలంగాణ వచ్చినా కానీ వేస్ట్ ఇక మాకు. మరి కేసీఆర్ సైడ్ నుంచి చూసుకున్న ఆలిళ్ళల్లో కూడా లొల్లిళ్ళే అవుతున్నాయి కదా ఇప్పుడు మొత్తం. కేసీఆర్ చేసిండమ్మా పాలన మంచిగా చేసిండు. ఇళ్ళల్లో లొల్లిలు కూడా అట్లనే అవుతున్నాయి కదా మళ్ళీ. ఇప్పుడు లొల్లి అంటే ప్రతి ఇంట్లో ఉంటది కదా, లొల్లి లేని ఇల్లు కంపల్సరీ ఉంటది. అంటే ఇప్పుడు జగన్ షర్మిల ఎట్లనో కేటీఆర్ కవిత అట్లా అవుతారంటారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆడవాళ్ళు అంతే అంటారు. అట్లనే అయిపోతుంది. అంటే కేటీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి, అది కేటీఆర్ హరీష్ రావు అని చెప్పేసి ఒక లెటర్ బయటపడింది. పుకారు. మరి ఆమె రాసిన లెటర్ బయట పెట్టిర్రు అని చెప్పి ఆమెనే ఒప్పుకుంది. ఆమె రాసింది అనేసి ఎవరికి తెలుసా? చూసిరు ఎవరు ఆమె రాసింది అనేసి? ఎవరో రాసిన వాళ్ళు ఉంటారు. అయితే ఇప్పుడు చూస్తే అంకుల్, ఇప్పుడు పరిపాలనలో ఇప్పుడు అందరూ పోటీలు అనేది అవసరం అంటారు. రాష్ట్రంలో డెవలప్మెంట్ అనేది చాలా పోటీలు అన్నారు, అంత ఖర్చు పెట్టారు. ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడింది, మా పరువు తీసేసింది. కొండా సురేఖ పరువు తీసేసింది మొత్తం. తెలంగాణ పరువు తీసేసింది. ఆమె మాట్లాడలేకపోతే వేరే వాళ్ళన్నా మాట్లాడితే కొంచెం పరువు ఉంటుండే తెలంగాణ. ఇంట్లో పిల్లలు అంతా ఏడ్చుకోరు ఇంట్లో, ఎందుకంటే ఇంగ్లీష్ ఎట్లా ఉండాలమ్మా? పిల్లలు ఇప్పుడు ఎడ్యుకేషన్ పిల్లలు మంచిగా చదువుకుంటుంటారు. కనీసం వేస్ట్ టైం అమ్మా. తెలంగాణ ఇజ్జత్ మొత్తం తీసేసి ప్రతిసారి అమ్మని బయటకు వస్తుంది, ముందుకు వస్తుంది. ఆమె వచ్చినా కానీ ఆమె తరఫు నుంచి వేరే వాళ్ళనే మాట్లాడితే